నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, అలాగే లైఫ్ కోచ్ సుధా గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సుధా గారు నమస్తే అండి. నమస్కారం పద్మిని. సుధా గారు రాశి ఫలాలు చెప్పబోతున్నారా? అవునవును, మరి వచ్చేది అందరికి ఇంట్రెస్ట్ అదే కదా, మరి చాలా ఇంట్రెస్ట్. సో రాశి ఫలితాలు ఆగస్ట్ నెల 1 నుంచి 31 వరకు మొత్తం నెల మాట్లాడుకుందాం. ఫస్ట్ ఎప్పుడైనా రాశి ఫలాలు మాట్లాడుకున్నప్పుడు మనం గోచారం మాట్లాడుకోవాలి, ఇంకా తప్పదు. సో మనకి తెలుసు, ఇప్పుడు రాహు ఏమో మనకి మీనంలో ఉన్నారు, ఇప్పుడు మేషంలో ఏమి ప్లానెట్స్ లేవు. మళ్ళీ ఏమో వృషభంలో జూపిటర్, మార్స్. అంటే ఏంటంటే ఈ రాశికి అధిపతి కూడా ఇక్కడ మనకి వృషభంలో ఉన్నారు. మళ్ళా మిథునంలో ఏం లేరు. సన్ ఏమో ఇక్కడ మనకి కర్కాటకంలో ఉన్నారు. సో ఆయన ఏంటంటే దిగుతున్నారు 16th, ఇక్కడ రాసా అందుకనే డేట్ 16th కి దిగుతున్నారు అనమాట సింహానికి. సో ఆ గోచారము మెయిన్ గోచారం మళ్ళాను. ఇంకా ఏంటంటే మనకి సింహంలో మెర్కురీ, వీనస్ ఉన్నారు. మళ్ళీ ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మెర్కురీ రిట్రోగ్రేడ్ అవుతున్నాడు అనమాట 5th ఆగస్ట్ నుంచి, 5th 6th అరౌండ్ దట్ టైం. మళ్ళీ ఆయన రిట్రోగ్రేడ్ అయ్యి కర్కాటకానికి వెళ్తున్నారు ఈ మంత్, అంటే ఆగస్ట్ నెల ఆఖరికి. వక్రగతి ఉంది అండ్ వెళ్ళడం కూడా కర్కాటకానికి వెళ్తున్నారు. అదే. సో నెక్స్ట్ మనకేమో కన్యలో మనకి కేతు ఉన్నారు అనమాట. మనకు ఆల్రెడీ తెలుసు శని రిట్రోగ్రేడ్ అయ్యారు జూన్ 30th నుంచి, అంటే జూలై నుంచి రిట్రోగ్రేషన్ లో ఉన్నారు అనమాట. నవంబర్ 15th వరకు రిట్రోగ్రేషన్. సో ఇవి పరిస్థితి అనమాట, ఇలా ఉంది ఈ పరిస్థితి. ఈ ప్లానెటరీ పొజిషన్ బట్టి మన గోచార రీత్యా మనం మాట్లాడుకోవాలి. ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఎప్పటికైనా నీచ గ్రహాలు, అంటే ఏంటంటే కొంచెం ఉగ్ర గ్రహాలు అయినా సరే 3, 6, 11 పొజిషన్ లో బాగుంటుంది అంటాం. శుభగ్రహాలు అయితే మనకేమో 1, 5, 9, 11 ఇలాంటి వాటిలో బాగుంటుంది అని చెప్తుంటాం. ఎక్కడి నుంచి, మీ రాశి దగ్గర నుంచి గోచార రీత్యగా ఇది జనరల్ గా చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మనం జూపిటర్ కి చూసుకోవచ్చు, అంటే గురువుకి చూసుకోవచ్చు, శనికి చూసుకోవచ్చు, రాహుకి చూసుకోవచ్చు. మిగతావన్నీ చిన్న గ్రహాలు. చిన్న గ్రహాలు అంటే ఒక నెలకి మారుతూనే ఉంటాయి కదా. సో ఇవన్నీ చూసుకున్నప్పుడు ఏంటి, ఎక్కువ మనం కాన్సన్ట్రేట్ చేసేది మెర్కురీ, వీనస్ అంత కాన్సన్ట్రేట్ చేయము. మిగతా పెద్ద గ్రహాల మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. అంటే రాహు, జూపిటర్, మళ్ళా శని. మోస్ట్ రాహు ఉంటే మరి కేతు, అంతే కదా, రెండు ఒకటే ఆపోజిట్ కదా. ఆపోజిట్ కనుక తప్పక అవి చూసుకోవాలి. ఎందుకంటే 1.5 years ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే మనం జనరల్ గా మాట్లాడుకుంటున్నాం. ఎప్పటికైనా సరే మనం జాతక రీత్యా వాళ్ళకి ఇది జనరల్ సొల్యూషన్స్ కూడా మనం చెప్పేది. ఇప్పుడు జాతక రీత్యా జాతకం చూపించుకున్న తర్వాత ఒక సొల్యూషన్ ఇవ్వడం కానీ, కరెక్ట్ సొల్యూషన్ అని చెప్పేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఒక జాతిరత్నం కూడా. ఇప్పుడు దీన్ని బట్టి మనం జనరల్ గా జాతిరత్నం చెప్తాం, కానీ జాతక రీత్యా ఇంకా చాలా ఉంటాయి. మనం దశ విశేషాల గురించి కూడా మాట్లాడున్నాము. అలాగే లగ్నం వస్తుంది. సో లగ్నం రీత్యా ఇదేంటంటే మూన్ పట్టి, అంటే ఏంటంటే మనకి గోచారం చంద్రుడిని పట్టి, రాశిని పట్టి మనం మాట్లాడుకుంటున్నాం. అందుకనే రాశి ఫలితాలు అన్నాం. సో ఆ ఫలితాలు కొంచెం జనరల్ గా ఉంటాయి. సో ఎవరికైనా కావాలి అంటే తప్పక జాతకం అనేది పరిశీలించుకోవాలి. అది పరిశీలించుకోవాలంటే కింద స్క్రోల్ అయ్యే డెఫినెట్ గా చెప్పడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఏంటంటే ఎప్పుడు అపాయింట్మెంట్ సెట్ చేయడం అవన్నీ. తప్పకుండా రాశి ఫలితాలు ఒకసారి చూసుకుందాం. మేష రాశి నుంచి మొదలుకొని మీన రాశి వరకు ఈ ఆగస్ట్ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు డాక్టర్ సుధా గారి ప్రొడిక్షన్స్ లో తెలుసుకుందాం. మరి మిథున రాశి వారికి ఆగస్ట్ నెల ఎలాంటి రిజల్ట్స్ ని ఇస్తుందని అనుకోవచ్చు సుధా గారు? ఇప్పుడు మనం చూసామంటే మనకి 10th లార్డేమో 12th లో పడున్నారు, 10th లో ఏమో రాహు ఉన్నారు. సో వీళ్ళకి ఏంటంటే కెరియర్ లో అభివృద్ధి బాగుంటుంది. ఎందుకంటే ఈ కాలంలో 10th రాహు కానీ నీచ గ్రహాలు ఏవైనా మనకు ఉన్నాయి అంటే 10th లో, అంటే కెరియర్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. అంటే ఏంటి, ఇప్పుడు బిజినెస్ కూడా విస్తరిస్తుంది కదా తప్పక. అండ్ ఇన్వెస్ట్మెంట్స్ రంగం అనుకుందాం కాసేపు. ఆన్లైన్ చేసేవాళ్ళు కానీ, ఆన్లైన్ బిజినెస్ చేస్తూ ఉంటారు, ఇవన్నీ ఏంటంటే విస్తరిస్తాయి. బాగుంటుంది వాళ్ళకి. కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలాగో బాగానే ఉంటాయి. రాహు 10th లో ఉంటే ఇంకా బాగుంటాయి. నాట్ ఓన్లీ మాట్లాడడం, అది కరెక్ట్ గా ఏంటంటే టైం కి చేయాలి కదా. కమ్యూనికేషన్ నాట్ ఓన్లీ మాట్లాడడం కదా, అది టైం కి కరెక్ట్ గా మనమేమో
వాళ్ళకి చెప్తే గానీ, క్లయింట్‌కి చెప్తే గానీ వాళ్ళు యూ హావ్ టు గెట్ బ్యాక్ కదా! True. సో దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ కమ్యూనికేషన్. అవన్నీ టైంకి జరుగుతాయి. అది ఒక ప్లస్ పాయింట్. అలాగే ఏంటంటే మనకి శనిగ్రహం కూడా మంచి స్ట్రాంగ్‌గా ఉన్నారు ఇంట్లో. ఇక్కడ ఏంటి ప్రాబ్లమ్ ఏంటంటే సెకండ్ హౌస్‌లో మనకి సన్ ఉన్నారు. థర్డ్ లార్డ్ సెకండ్‌లో ఉన్నారు. అంటే ఏంటి? డబ్బు కోసం కొంచెం ఇబ్బంది పడాలి కదా! ఆర్థికంగా ఎదుగుదలకే ఇబ్బంది పడాలి. అంటే శ్రమ అనేది ఆల్రెడీ అధికం బికాస్ ఆఫ్ దిస్. భాగ్యం. భాగ్యంలో శని ఉన్నారు. స్లో డౌన్ అవుతుంది ఎలా అయినా. రిట్రోగ్రేషన్ లో ఉంటే స్లో డౌన్ అవుతుంది. కానీ ఏంటంటే శని ఏమో హార్డ్ వర్క్ చేయిస్తాడు. హార్డ్ వర్క్ చేయందే ఏం రాదు. ఈ కాలంలో లాగా ఇలా ఇలా చిటికేయగానే వచ్చేయాలంటే ఎట్లా వస్తుంది? రాదు. సో హార్డ్ వర్క్ ప్లస్ టైం టేకింగ్ ఇవన్నీను. ఈ నెల అంతా ఏంటంటే శ్రమ పడే యోగం. అంటే మంచికి శ్రమ పడతారు. బాగుంటుంది. వీళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇదే కదా, ఇక్కడే కదా మిథున రాశి. మనకి సన్ థర్డ్ లార్డ్ సెకండ్ లో పడ్డాడు. సో కుటుంబ పరంగా పరిస్థితి అంత బాగుండదు. డిసగ్రిమెంట్స్ ఎక్కువ ఉంటాయి అని చెప్పాలన్నమాట. ఇది కూడా ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్. మళ్ళీ థర్డ్ హౌస్కి వెళ్ళిపోతే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ తోబుట్టువులకి వాళ్ళకి కూడా బాగుంటుంది. మంచి షైనింగ్ అనేది వస్తుంది. 16th నుంచి మళ్ళీ నార్మల్. నార్మల్. కానీ మళ్ళీ ఏంటంటే మాస్ ఏమో ఈ మంత్ ఎండ్కి మూవ్ అవుతున్నారు. మెర్కురీ రిట్రోగ్రేషన్ వస్తున్నారు థర్డ్ హౌస్ లో. మన వీనస్ కూడా మనకి థర్డ్ హౌస్ లో ఉన్నారు. సో ఎక్కడ చూసినా కొన్ని ఇబ్బందులే. అంటే ఈ రాశికి అధిపతి కదా మరి. అవును అవును. మూడో ఇంట్లో ఉంటే ఏమవుతుంది? క్రియేటివిటీ పెరుగుతుంది. కానీ కష్టపడడం అనేది ఎక్కువ అవుతుంది కదా. శ్రమ పడడం అనేది చాలా ఎక్కువ అవుతుంది. శ్రమకి తగిన ఫలితం దొరికినప్పుడు ఎవరైనా హ్యాపీగా ఉంటారు. ఈ నెలలో అంత ఉండదు అని చెప్పడానికి అనమాట ఇవన్నీ. అండ్ ఫోర్త్ హౌస్ కేతు ఉన్నాడు కనుక ఎలా వస్తుందో స్టడీ, డిఫరెంట్ స్టడీ వెళ్తారు పాత్ తప్పక. అండ్ ఆల్సో అలాగే మనకి కెరియర్ పరంగా చూసాము అంటే వేరే స్థానచలనం ఉండే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. కంటే ఇక్కడ రాహు ఉన్నాడు. సో స్థానచలనం అంటే ఏంటి? తిరగడం, ట్రావెలింగ్. ఆ ట్రావెలింగ్ అప్పుడు కూడా శ్రమే కదా. సో బేసిక్ గా ఏంటంటే అందుకనే మిశ్రమం చెప్తాము. మొత్తం శ్రమ, మొత్తం ఏంటంటే చాలా శ్రమ కిందే కనిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా శ్రమ పడింది, హార్డ్ వర్క్ చేయండి ఏం రాదు, డబ్బు కూడా రాదు. సో షైన్ రావాలి అంటే ఏంటంటే రికగ్నిషన్ రావాలి అంటే అది సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ నుంచే వస్తుంది. రికగ్నిషన్ ఉంటే మనకి డబ్బు ఉండదు, డబ్బు ఉంటే రికగ్నిషన్ ఉండదు అన్నట్టు పరిస్థితి ఉంటుంది అనమాట అప్పుడప్పుడు. అదే ప్రాపర్టీ విషయాన్ని మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే థర్డ్ లార్డ్ సెకండ్ లో కూడా పడ్డాడు. ఆర్థికంగా అంటే ప్రాపర్టీ మనం కాపాడుకుంటూ ఉండాలి. కోర్ట్ కేసెస్ ఉన్న వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి. ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే కూడా ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చేయడం మంచిది. ఎందుకంటే పరిస్థితి చూసామంటే అన్ని మూడు, ఇది బెస్ట్ బెనిఫిట్ ఏంటి? వీనస్ కూడా మనకి మూడులో పడ్డాడు అనమాట. మళ్ళీ జాతక రీత్యా చూడవలసిందే ఇవన్నీ. ఏంటంటే జనరల్ గా మనం మాట్లాడుకుంటున్నాం బెస్ట్ బెనిఫిట్ ఈ శుక్రుడు ఈ రాశికి. సో కానీ 12th లార్డ్ కూడా అయ్యాడు కదా అట్ ద సేమ్ టైం. సో ఇవి చూసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. హెల్త్ ఎలా ఉంటుంది అనుకోవచ్చండి? హెల్త్ అనేది కొంచెం సెన్సిటివ్ గానే ఉంటుంది. అది మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి 12th లో 2 గ్రహాలు పడి ఉన్నాయి, బలంగా కూర్చొని ఉన్నాయి. అంటే ఏంటంటే మెడికల్ గా కొన్ని లాసెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట. డాక్టర్ దగ్గర తప్పక వెళ్ళి రావాల్సిన ఛాన్సెస్. అండ్ ఆల్సో ఏంటంటే అలాగే పిల్లల్ని కుటుంబ పరంగా చూసుకోవడం అనేది చాలా మంచిది అనమాట. అంటే వాళ్ళ హెల్త్ కూడా సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కనుక జాగ్రత్తగా చూసుకోవాలి. నేను ఇందాక చెప్పినట్టు ఇన్వెస్ట్మెంట్స్ అలాగే బిజినెస్ కూడా, బిజినెస్ పార్ట్నర్షిప్ బిజినెస్ పెట్టుకోవాలి, ఇంకా ఏమైనా బ్రాంచెస్ పెట్టుకోవాలి అన్న వాళ్ళు ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ పెట్టుకోవడం అనేది మంచిది. సెకండ్ హాఫ్ ఆఫ్ మంత్ కన్నా ఫస్ట్ హాఫ్ కొంచెం బెటర్ ఉంది ఫైనాన్షియల్ పొజిషన్ అని చెప్పుకోవాలన్నమాట. రెమెడియల్ మెజర్స్ ఏంటి వీళ్ళు పాటించాల్సి? తప్పక సూర్యుడికి అర్ఘం ఇవ్వడం ఒకటి. ఇంకొకటి ఏంటంటే లక్ష్మీదేవిని కొలవడం. ఎందుకంటే ఆర్థిక పరిస్థితి అంటే ఇప్పుడు మనకి శ్రావణ మాసం అంతా ప్రతిష్ఠ మనకి తెలుసు కదా. విష్ణుకి చేస్తాం, అలాగే లక్ష్మీదేవికి. అంటే లక్ష్మి అంటే ఏంటి? అన్ని లక్ష్మిలు, ధైర్య లక్ష్మిని కూడా తెచ్చుకోవాలి మనం. కరెక్ట్. అన్ని తెచ్చుకోవాలి కనుక లక్ష్మీదేవిని కొలవడం అనేది, విష్ణుమూర్తి స్వరూపం ప్లస్ లక్ష్మీ స్వరూపం కలిసిన ప్రతిమ పెట్టుకుని కొలవడం అనేది చాలా మంచిది. అలాగే ఒక గోవుకి మనము ఆహారం ఇవ్వడం అనేది మంచిది. ఎప్పుడు ఎవ్రీ వెడ్నెస్డే. అలాగే విష్ణు సహస్రనామం చదువుకునే వాళ్ళందరూ కంటిన్యూ చేసుకోవచ్చు. అది మనం ఆపవలసిన అవసరం లేదు. ఎప్పటికైనా అదే చెప్తూ ఉంటాను నేను. ఏంటంటే కొంచెం యాంటీబయాటిక్ ఇచ్చినట్టు ఇవ్వాలి, ఒకసారి చదివితే సరిపోదు, కొంచెం ఎక్కువ సార్లు చేసుకోవాలి అని చెప్తూ ఉంటాను అనమాట. ఇవన్నీ చేస్తే
మంచిది. కొంతవరకు మనకి పాజిటివ్ రిజల్ట్ ఇప్పుడు ఈ నెలలో కనిపించకపోయినా వచ్చే కాలంలో కనిపించే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. రైట్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కృతజ్ఞతలు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కర్కాటక రాశి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అండి. నమస్తే.